అడుగుపోకు వైపుడక నీ పదములు ముద్దాడేలా అలవాటైన పానం మీదికి వయ్యో రంగుల సీరలు రా సిన్నోడ చిత్రలోడ. అసలు మీ డైలీ రొటీన్ ఏంటి? ఏం చేస్తారు పొద్దు నుంచి ఈవినింగ్ వరకు లేక? ఖాళీగానే వస్తాను. రీల్స్ చేయాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఖాళీగా ఉన్నా కదా. వాళ్ళు వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మీరు అలా ఫీల్ అవ్వలేదా? నన్ను దగ్గర వేల మంది ట్రోల్ చేశారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అరిసే కుక్కలు చాలా ఉంటాయి. ఆ కుక్కలు చేయబడి చాలా భయపడ్డా, బాధపడ్డా. నాకు పెళ్ళి కాదు, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే. ఆరో అంతా సెక్కిన ఆయన బ్లీడింగ్ అవుతుంది. అయినా నేను 2 హోల్లో పెట్టుకుని అమ్మ లేరు, నాన్న లేరు. డెక్కన్ హాస్పిటల్లో కింద నైటీల మీద నేను ఫ్లోర్లో బట్టలు కూడా వేసుకునేంత సిచ్యువేషన్ లేదు నాకు. అదే ఒక అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిన నేను. అదే అంబులెన్స్లో శివమ్మ తీసుకొని నా ఇంటికి తీసుకొని వచ్చిన నేను. అత్త మామ చనిపోయిళ్ళు, నాకంటూ ఎవరు లేరు. ఒక్కదాని ఇలా కూర్చొని నా భర్త నాడు వేసుకొని చూస్తున్నా నేను. తను చనిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రగుల్స్, చాలా స్ట్రగుల్స్. ఫ్రెండ్స్ చుట్టాలు వస్తారని చెప్పేసి ఎదురు చూసి ఎవరు రాచేటట్లేనని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిల్లమ్మా. ఇప్పటికి చెప్తున్నా, దాంతో నేను మెట్ల మించి కింద పడడం వల్ల నా ప్రెగ్నెన్సీ కూడా పోవడం. నన్ను అమ్మ అని ఎవరైనా పిలిస్తే వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేస్తాయి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఒక సోషల్ మీడియా సెన్సేషన్ అయితే ఉన్నారనమాట. అసలు తను ఎవరు, ఏంటి, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, చాలా మంది అయితే ఫ్యాన్స్ యుద్ధాలు చేస్తున్నారు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ రమ్య గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో ఎలా అనిపిస్తుంది ఇంటర్వ్యూకి రావడం మీకు? హ్యాపీగానే ఉంది. బేసిక్ గా ఇబ్బందిగానే ఉంది, చెప్పలేక హ్యాపీగానే ఉంది అని అంటున్నారు. ఇబ్బంది అనే అంటే ఎవరికైనా ఉంటది కదా, ఎందుకంటే అంటే నిజంగా ఉందా ఇబ్బంది? ఉంటది కదా, ఎందుకంటే మనం ఎప్పుడు ఇంటర్వ్యూలోకి రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటది. సో కొంచెం పానిక్ కొంచెం అయితే ఉంది అంటే. మీరు ఇంత ఫేమస్, ఇంత వైరల్, బయట జనాలు ఇబ్బంది పెడుతున్నారు గుర్తుపట్టి? అంతే లేదు, గుర్తుపడుతున్నారు. ఇబ్బంది పెట్టేంత కాకపోయినా సరే గుర్తుపడుతున్నారు. ఓకే. అసలు మీరు రీల్స్ చేయాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఖాళీగా ఉన్నా కదా. ఖాళీగా ఉన్నారన్నా? ఖాళీగా ఉన్నా కాబట్టి స్టార్ట్ చేసిన. సారీ అదేం లేదు కానీ నార్మల్గా ఇంట్లో ఉండే బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నార్మల్గా రీల్స్ స్టార్ట్ చేసిన. అందులో ఒక రీల్ వైరల్ మంచిగా అయింది. నా దగ్గర అమ్మో ఇంత టాలెంట్ ఉందా, సరే ఇన్ని రీల్స్ పోతుంది, ఏదో ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు అంటే నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అట్లా ఒక్కొక్క రీల్ వేయడం, ఒకటి 1 మిలియన్ వెళ్ళింది. అప్పుడు ఫిక్స్ అయినా, ఖచ్చితంగా జనాలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదేంటో తెలుసుకోవాలని చెప్పేసి నాన్ స్టాప్గా రీల్స్ అప్లోడ్ చేయడం, అవన్నీ మిలియన్స్లో వెళ్ళడం. వెళ్తూనే ఉంటే అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను ఇంట్లో ఆగిపోవద్దు, ఏదో ఉంది నాకు టాలెంట్, ఏదో జరగడానికే ఇది మూవ్ అవుతుంది, సో ఆగొద్దు అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయినా. ఈ రోజు వరకు డైలీ 1 రీల్, ప్రపంచం ఆగిపోయినా సరే ఆడ రీల్ అప్లోడ్ అయిపోతుంది. 3వ ప్రపంచ యుద్ధంలో కూడా రీల్ అప్లోడ్ చేస్తా అంటారు. ఎన్ని ప్రపంచం యుద్ధాలైనా సరే రీల్ అనేది అప్లోడ్ అయిపోతుంది. అది నేను చేయకపోయినా నా తమ్ముళ్ళు ఎవరో ఒకరు చేస్తారు. ఓకే. అంటే ఇన్స్టాలో రీల్స్ అంటే కంటెంట్, ఒక్కొక్కరు ఒక కంటెంట్, కొంతమంది డ్యాన్స్, కొంతమంది కామెడీ, అలాగా. మీరు లవ్ రీల్స్ ఎక్కువ చేస్తా ఉన్నారు. రాజు ఎట్స్ రాంబాయ్ రీల్ బాగా వైరల్ అయింది మీది. అవును, అది వైరల్ అయింది. కానీ దానికంటే ముందు ఇంకొకటి వైరల్ అయింది. ఏంటి అంటే పెళ్లి చేసుకుంటావా లేదా అన్న డైలాగ్ మాత్రం 5K ట్రోల్స్ బాగానే జరిగినాయి. సో అది బాగా నా బిగ్గెస్ట్ 21 మిలియన్ వెళ్ళింది. ఓకే. అది దాని తర్వాత ట్రోల్స్ చాలా జరిగినాయి, కానీ దాని తర్వాత మొన్న వచ్చింది అయితే. ఎందుకు ఎక్కువగా లవ్ రీల్స్ అంటే డైలాగ్స్ అవే చెప్తున్నారు? ఇప్పుడు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఓకే అరే మీ పిల్లరా, మీ పిల్ల బాగుందిరా అని ట్యాగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో నేను నార్మల్గా చేసినవి కూడా వ్యూస్ చాలా వెళ్తాయి. ఇలా చేసేసరికి ఏంటంటే అరే మా అమ్మ మీ పిల్లరా అని చెప్పేసి పాజిటివ్ వేలోనే పంపేయడం జరుగుతుంది. నెగిటివ్ అయితే లేదు, పాజిటివ్ వేలో షేర్ చేయడం, అది నాకు కూడా ప్లసే కాబట్టి. సో అంటే ఈ విషయాన్ని చాలా మంది నెగిటివ్ గా తీసేసుకొని ఫీల్ అయిపోతా ఉంటారు కదా, అంటే ట్రోల్స్ చేస్తున్నారు అది ఇది, వాళ్ళు వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో. మీరు అలా ఫీల్ అవ్వలేదా అంటే నన్ను దగ్గర
వేల మంది ట్రోల్ చేసిండ్రు. నాకు ఎవరి దగ్గర ఏమనిపించలే కానీ ఒక ఇద్దరు అనిపించింది. సో కొంచెం బాధపడ్డా. నా అనుకునే నా తమ్ముళ్ళకి చెప్తే ఆ ఛానల్ కూడా ఎగిరిపోయింది. ఛానల్ అయితే లేదు ప్రస్తుతానికి, కానీ బాధ అయితే పడ్డా. బాధ ఉంటది కదా, కానీ అందరూ చేసిందని ప్రతి ఒక్కరు నా ట్రోల్ని అందరు నాకు షేర్ చేయడం కానీ లేకపోతే నాకు సజెస్ట్ చేయడం ఇన్స్టాగ్రామ్ కానీ చేసినప్పుడు నైస్ ట్రోల్ కీప్ ఇట్ అప్ అని అయితే ఖచ్చితంగా పెడతా. వాళ్ళు అక్క మీరు మెసేజ్ చేశారా అని నాకు రిప్లై ఇచ్చుకుంటా నాతో చాట్ చేయడం మంచిగా అంతే. బాధ అయితే కొంచెం 100%లో 2% అయితే బాధపడ్డా. ఇప్పుడు నీ పిల్లరా మామ నువ్వు చేసుకో లైఫ్ ఇవన్నీ చాలా మంది పంపించుకుంటా ఉంటారు కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? స్మైల్ వస్తుంది అంతే, ఏమొస్తుంది. నీ పిల్లరా మామ లైఫ్ ఇవ్వది వాళ్ళు చేసింది కూడా నన్ను ట్రోల్ చేయడానికి వైరల్ చేయడానికే కాబట్టి, సో ఎట్లయితే నేనే కదా ట్రోల్ అయ్యేది కాబట్టి ఏమనిపించదు. లవ్ రీల్స్ చేస్తున్నారంటే కన్ఫామ్ గా లవ్ లో ఉండుంటారు ఒకప్పుడు ఇప్పుడో ఎప్పుడో. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ అంటే ఏముంటుంది, మంచి ఒపీనియన్ ఉంటుంది. లవ్ అంటేనే మంచి అంతే. లవ్ ఫెయిల్యూర్ అంటే చెడా అంతే కదా. చెడని కాదు, మనం ఆలోచించే విధానం బట్టే అది మంచిగా చెడ అన్నది ఒకటి ఉంటుంది. మనం మంచి ఆలోచిస్తే ప్రేమ మంచిది, చెడ్డగా ఆలోచిస్తే ప్రేమ చెడ్డది. ఓకే, ఇప్పుడు చాలా మంది ఈ రోజుల్లో లవ్ చేసుకొని తొందరగా విడిపోతున్నారు. వాళ్ళ మీద మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలనుకోవట్లేదు. ఏం చెప్పను, పోనీ రీల్స్ ఏం చేయబోతున్నారు త్వరలో వాళ్ళ మీద? ఏం చెయ్యను. అలాంటి వాళ్ళ మీద చెప్పి అంటే వాళ్ళకి చెప్పినా మారరు. మనం మంచి చెప్పినా చెడు చెప్పినా వాళ్ళ ఒపీనియన్ అంటే ఏంటిదో వాళ్ళకి తెలుసు. సో చెప్తే మారుతారనంటే అది కరెక్ట్ కాదు కూడా, అది మారరు అంతే. మీరు ఎవరైనా లవ్ చేశారా? మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా? నన్ను లవ్ చేశారా అంటే నన్నైతే ఎవరు చేశారని నా దగ్గరికి అయితే ఇప్పుడు రాలేదు. నేనైతే చేసిన. మీరు మీ అంతటి మీరే నా అంత లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట్లాంటిదే. ఓకే, బేసిక్ గా ఎందుకు లవ్ చేయాలనిపించింది చూడగానే? నేను చూడకుండానే లవ్ చేయలేదు, చూడకుండానే లవ్ చేసిన. చూడకుండా లవ్ చేశారా? అవును. అదేంటి చూడకుండానే లవ్ చేసిన అంటే ఎట్లాగా? మొబైల్లో ఫోటోస్ చూసా, ఇన్స్టాగ్రామ్ లో అవ్వా, ఫేస్బుక్ లో అవ్వా, మరి ఎట్లాగా? అదే ఉంటారు కదా మన అమ్మమ్మలు తాతమ్మలు ఇలా ఉంటారు కదా. చిన్నగా ఉన్నప్పుడు మా మేన బావ అన్నమాట. మా బావని చూసి తనే మీ భార్య పోతుందిరా, అరే పిల్ల మీ మొగుడు పోతుండు అని అంటే, మొగుడు అంటే ఏంటిది అంటే భర్త అన్నప్పుడు ఓకే ఈయన నా హస్బెండా అని చిన్నప్పుడు ఫిక్స్ అయిపోయి ఇమాజినేషన్స్. ఇక అప్పటి వరకు తనని చూడలేదు. నాకు అంటే అట్లా అనుకున్నాక 10 సంవత్సరాల దాకా తనని నేను చూడలేదు. ఓహో ఎవరైనా మాట్లాడినా ఎవరైనా లవ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఇలా చేస్తే నాకు మా ఆయన ఉన్నాడు కదా, నాకు హస్బెండ్ ఉన్నాడా అంటే ఆయననే నా లవరా అని చెప్పేసి 10 సంవత్సరాలు చూడకుండానే లవ్ చేసిన. వామ్మో, తర్వాత ఎట్లాగా మ్యారేజ్ అయిందా? ఇది చాలా పెద్ద సీక్రెట్, ఇప్పుడే రివీల్ చేయను. చెప్తా, సస్పెన్సా? పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 లాగా. ఓకే, లవ్ అయితే మీ నుంచి స్టార్ట్ అయింది. అవును. ఓకే, తనకి చెప్పడం కూడా జరిగింది. ఇక 10 years తర్వాత ఒకసారి చెప్పడం అయితే జరిగింది. మా అంటే తను మా బావ అనమాట. చూసిన బావా ఇన్ని సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా నిన్ను అని చెప్పడం అయితే జరిగింది. తర్వాత నేను ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నాకు ఏ రోజు కూడా ప్రపోజ్ చేయలేదు. సైలెంట్గా ఉండేటోడు అన్నట్టు, ఏం మాట్లాడకపోయేటాడు. ఎందుకు అని అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి, ఎవరికైనా కొన్ని రీజన్స్ ఉంటాయి. సో మా అత్తయ్య ఒప్పుకుంటుందో లేదో అన్న రీజన్ తోటి తను నాకు ఎప్పుడు చెప్పలేదు. ఒక రోజు మాత్రం డైరెక్ట్ వచ్చి పెళ్లి చేసుకుంటా అని అడిగిండు. ఓహో, పెళ్లి చేసుకుంటా అని అడిగిండు. అది కూడా మా అత్తమ్మకి అసలు ఎవరికి తెలియదు. మా అత్తమ్మ వచ్చి బావని పెళ్లి చేసుకుంటావా అంటే, మా అత్తమ్మ కొంచెం హెల్త్ బాగాలేకపోతుండే. సో తనకి ఎవరైనా చేసినా నా మేనకోడలే చేస్తుంది అన్న ఆలోచనతోటి తను నాకు ఇచ్చి పెళ్ళి తనే అడిగింది, బావంటే ఇష్టమా నీకు అని అంటే ఏడ్ చేసిన. నేను ఏడ్ చేసి ఇచ్చేస్తా బావని, నీకంటే బాగా చూసుకుంటా అని చెప్పేసిన. తీసేసుకో అన్నది. బావ వచ్చిండు, కూర్చోబెట్టిండు. తనని చేసుకోవడం ఇష్టమేనా అంటే, నీకు ఇష్టమా ఫస్ట్, మీ ఇద్దరు కలిసి ఉంటారు, నేను కాదు, నేను వర్క్కి వెళ్తే వచ్చేస్తా వెళ్ళిపోతా, కానీ 24 గంటలు అత్త కోడలు మీ ఇద్దరు కలిసి ఉండాలి. సో మీ ఇద్దరు ఒపీనియన్ అదంటే నాకు ఇష్టమే అన్న సెన్స్లో చెప్పంగానే ఇక నాకేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ బావా అని చెప్తున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నా ఐ లవ్ యూ కాదు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. అక్కడే పడిపోయి ఏడ్ చేసిన. నేను ఏడ్ చేసిన. సో అన్నీ త్వర జరిగిపోతూనే ఉన్నాయి. ఇక జరిగినాయి అంటే మీకు అర్థం చేసుకొని ఉండాలి. అన్ని తొందరగా జరుగుతున్నాయి. అటు పెళ్ళి ఒప్పుకోవడము, మా బావ ఒప్పుకోవడము, అటు నుంచి వెళ్ళి అమ్మ వాళ్ళకి తెలియడము, అమ్మ వాళ్ళు ఒప్పుకోవడము,
ఎంగేజ్మెంట్ జరిగిన 10 daysకే మ్యారేజ్ కూడా అయిపోయింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.